విషయంలో లాక్కోవచ్చు. ఎన్నైనా మనం ఎన్ని చేసినా సరే మన దగ్గర నుంచి అందరం వెళ్ళిపోవచ్చు, కానీ మన దగ్గర ఆ యొక్క ఉన్న బలము ఎవరనేది మాత్రం లాక్కోలేదు. అది చాలా బలాలు ఉంటాయి బైబిల్లో, కానీ జెరెమీయాకి మాత్రం ఆ యొక్క దేవుడు ఏం చెప్తే ఆ యొక్క కళ ఏం వస్తే అది మాత్రం జరిగేదండి. అది ఎంత గొప్ప తెలుసా, అందరూ దూషించుకున్నారు. ఇంకా ఆఖరికి చెప్పాలంటే జెరెమీయాని ఆ యొక్క బురదలో కూడా పడేశారండి. అంత దీనంగా పడేసేటప్పటికీ కూడా జెరెమీయా ఏమైపోలేదు. నా దేవుడు ఉన్నాడు అని అనుకున్నాడు. లాస్ట్కి అందరూ నశించిపోయారు, కానీ జెరెమీయా మాత్రం నశించుకోలేదండి. ఈరోజు మనం ఈ లోకమే గొప్పది అనుకుంటున్నామేమో, ఈ లోకం సారంగా జీవించాలనుకుంటున్నామేమో. ఈ లోకంలో మనకి ఏది ఎక్కువ కాదు, ఎందుకంటే దేవుడు మనతో ఉండగా ఈ లోకంలో మనకి ఏది కాదు. ఎప్పుడైనా ఆలోచించండి, మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తామో అది ఎప్పుడూ దూరంగా వెళ్ళిపోతుంది. ఎంత ప్రేమించేటప్పటికీ, ఎంత లోకంలో ఆశ ఉండేటప్పటికీ ఆ యొక్క ఆశ నిరాశగా అయిపోద్ది, కానీ ఎప్పుడు కూడా దేవుళ్ళు మనం ఎదగలేమని. ఎప్పుడైతే లోకాశ అనేది వస్తుందో అప్పుడు దేవుళ్ళు మనం తగ్గిపోతాం. అలాంటిది జెరెమీయా మాత్రం చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా తగ్గలేదు. తన యొక్క ఇష్టపడాలి ఒక అమ్మాయిని కూడా, ఇష్టపడిన అమ్మాయి కూడా కావాలని ఆ అమ్మాయి కూడా చనిపోయింది. ఎలా చనిపోయింది అంటే ఆ చెరసాలలో వచ్చిన తనని కాపాడదాము జెరెమీయాని అని తను అనుకున్నమాట. అని అనుకుని తన కోసం అని ఆహారం అని తీసుకెళ్ళి వెళ్ళి పెడుతున్నప్పటికీ వాళ్ళందరూ సైనికులు వచ్చి చంపేశారనమాట. ఇంకా తను ప్రేమించిన అమ్మాయి కూడా దొరకలేదు. అందుకే అంటూ ఉంటారు, మనం ఎప్పుడు కూడా లోకాశలు కానీ లేకపోతే మనం ఎప్పుడు కూడా ఎక్కువ ఏదంటే మన హృదయంలో ప్రేమిస్తామో అది మనకి అంత దూరంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే మనం దేవునికి దగ్గర ఉంటామో, దేవుని యొక్క ప్రేమ తెలుసుకుంటామో, దేవుడే మనకి సర్వస్వం అనుకుంటామో అప్పుడు మన దగ్గర అన్నీ వస్తాయి. అయితే మనం ఇందులో చూసుకునే